అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. శ్రీమతి వకుళ వాసు గారు, సీనియర్ కవయిత్రి గారు నిర్వహించే చిత్ర కవిత సోమవారం ఉంటుంది కదా, ఆ సోమవారం చిత్ర కవితకు గాను అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు మన సమూహ కవులు కవయిత్రులు వారి వారి కవిత గానాన్ని వినిపిస్తారు. అలాగే కార్యక్రమంలో ఈరోజు అన్ని చిత్ర కవితలకు సంబంధించిన వినూత్నంగా వారి వారి కళల్లోంచి జాలువార్చిన కవితలతో మన ముందుకు వస్తారు. నిత్య నూతనంగా సమూహాన్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో సమూహాన్ని ముందుకు నడుపుతున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన సమూహ కవులు కవయిత్రులను కార్యక్రమంలోకి ఆహ్వానిద్దాం. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్ నుంచి. చిత్ర కవిత ప్రక్రియలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక దీపశిఖ. దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవితను వినిపిస్తున్నాను. ముంగిట్లో రంగవల్లిలా, ముద్దుమురిపాలకు కర్పూరవల్లిలా, ఆప్యాయతానురాగాలను పంచే అపరూపవల్లిలా, బంధుమిత్ర రాకకై స్వాగతం పలికే సింహద్వార తోరణంలా మెరిసిపోతూ జీవిత గమనంలో ఎదురయ్యే అమావాస్య చీకట్లను రూపుమాపి పండు వెన్నెల జ్యోతులు వెలిగించి నిండు పున్నమి వెన్నెలు వెలుగులు నింపి జీవనయానం సుగమం చేసే దీపశిఖ. ఇంటికి మెరుపులిచ్చే ఇల్లాలిగా, వంశప్రతిష్ఠ పెంచే తల్లిగా, అతిథి అభ్యాగతులను ఆదరించే అతివగా, పతికి చేదోడు వాదోడై నిలిచే సతిగా, బంధుమిత్రులకు ప్రియబాంధవిగా, జీవిత నౌకను సుందర తీరాలకు చేర్చే చుక్కాని, ఆటుపోటుల జీవన సంద్రాన్ని అవలీలగా దాటించమని ప్రార్థిస్తూ సముద్రుడికి కోటి జ్యోతుల హారతులెడుతూ అడుగడుగున అందరి క్షేమం కోరే అతివ. ధన్యవాదములు. కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. చిత్ర కవితలో భాగంగా శీర్షిక తరుణి తేజం. గంగా తరంగిణిల పసుపు కుంకుమలతో ఆ బ్రహ్మ మలచిన నిలువెత్తు పసిడి బొమ్మ. నవనాడులను ప్రేమ ప్రమిదలో పోసి కంటి చూపుతో వెలుగు పంచే కరుణా సింధు. మనసుతో యుద్ధం చేస్తూ మౌనంగా మహిని ఏలుతున్న మహాశక్తి. అమావాస్య చీకటినైనా నవ్వుల కిరణాలతో పారద్రోలే సిరుల పడతి. ధరణిలా సహనాభరణాలు ధరించి ఇలలో నడిచే అవతారమూర్తి. ఆత్మీయ కవిమిత్రులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక కాంతి ప్రవాహానికి. మానవాళిని ఆవరించిన చీకటిని చెదరగొడుతూ సూర్యచంద్రుల కాంతితో చేతులు కలిపి చెలిమి చేసిన చెకుముకి రవ్వల దీపవాహిని జలకు వందనం. అరిష్టంలో అదృష్టంలా తనలో లయం చేసుకున్న జీవులతోనే ఆదిమానవుడికి ఆహారపు తయారీని గరపిన దావానలానికి వందనం. సంఘ జీవనాన్ని ప్రతిబింబిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ లోకానికి నటనాట్యాలను చూపించిన దివిటీ వెలుగులకు ప్రణతులు. 14 భువనాల నదీ ప్రవాహాలతో కలగలిసి నాగరికతలను వెలిగించిన దీప నీరాజనాలకు వందనాలు. తరువుల పత్రహరితమై సకల జీవుల శ్వాసధారయై మినుగురు పురుగుల్లా మినుకు మినుకుమంటూ ప్రమిదల్లో నిలకడగా వెలుగుతూ ఒదుగుతూ క్రొవ్వొత్తుల ప్రకాశమానమై త్రివేణీ సంగమంతో మమేకమై విశ్వమంతా విస్తరించిన భౌతిక తాత్విక గతి తార్కిక రహదారుల్లో నిరంతరంగా నిరవధికంగా ప్రసరిస్తున్న జ్ఞాన విజ్ఞాన కాంతి ప్రవాహ దీపలక్ష్మికి శిరసు వంచి పాదాభివందనం. నాకు ఈ కవితలు చదివే సదవకాశం ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి,
సమూహ పరిపాలకులు, సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నేర్పరితనంతో నిర్వహిస్తున్న ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం చిత్ర కవిత అంశానికి నేను రాసిన ఇంటికి దీపం అనే కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులకు మరొకసారి నమస్కృతులు తెలియజేసుకుంటూ నా కవిత. ఆమె ఇంటి ముందు రంగు ముగ్గు, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి పచ్చతోరణం, వంటింటి మహారాణి, పడకింటి పూబోని, పిల్లల భవితకు హంసవాహిని, వైఫల్యంలో ఆశాకిరణం, వేదనలో మనోధైర్యం, శోధనలు మహాసముద్రం. ఆమె ఉన్న ఇల్లు లక్ష్మీ నిలయం, పరచిన హృదయం కాంతి వలయం. పనేటి దీపాలతో తనే ఇంటికి దీపమైతే విస్తరిస్తుంది ఇల్లు విశ్వం వైపు, ప్రసరిస్తుందిక వెలుగు గగనం వైపు. ధన్యవాదాలు. నేటి కవిత మిత్రులకి నమస్కారం. నా పేరు రుక్మిణి శేఖర్. నా శీర్షిక దీపకాంతుల్లో ఇంతి. దీపకాంతుల్లో ఇంతి, ఆ ఇంట్లో విరబూసిన పూబంతి, అందరి మనసులను గెలుచుకున్న చామంతి, దీపాల వెలుగుల్లో ఆమె మోములో క్రాంతి. ఆ ఇంటికి సిరి సంపదలను పంచిపెట్టి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టే పడితి. ప్రభాత వేళ ఉషాకిరణాలతో పోటీ పడుతూ, అభ్యంగన స్నానంతో పంచభూతాల తోడుగా నదీ ఒడ్డున దీపారాధన చేస్తూ, బాలభానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ, తన సుకుమారమైన కరములతో దీపజ్యోతులను నదీమ తల్లికి సమర్పించి ఆశీర్వచనాలు కోరుకుంటుంది ఆ ఇంటి. అమావాస్య చీకట్లను పారద్రోలి సంధ్యాక్రాంతులతో హారతులిస్తూ, కంటికి వెలుగై ఇంటికి ఇల్లాలై అందరి క్షేమమే తన క్షేమమని కోరుకుంటుంది ఆ ఇంటి. ధన్యవాదాలు. గురువులు శ్రీ దాస్యం సేనాద్వతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యనిర్వాహకురాలు శ్రీమతి ప్రతిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొలచిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో 13-11వ తేదీ నాడు నిర్వహించిన చిత్ర కవితకు నా కవితా శీర్షిక ఇంటికి దీపం ఇల్లాలే. అమావాస్య నిశులను పారద్రోలి దివ్యల వెలుగుల దీపకాంతులు వెదజల్లుతూ, కార్తీక దీపాలతో నదీమ తల్లికి నీరాజనాలెడుతూ, ముగ్ధ మనోహరి అయి ప్రణమిల్లే ప్రమిదల నడుమ ప్రమద. ఇల్లాలిగా ఇంటి దీపమై, తల్లిగా తన చంటిపాపలకు కంటి వెలుగై, వంటింటి సామ్రాజ్య ఏలికయ్యై, కష్టసుఖాలు బరువు బాధ్యతలు పంచుకునే అనురాగ వల్లికయ్యై, పతికి తోడై వీడని నీడై, అందరికీ తలలో నాలుకయ్యై, అత్తమామలకు ఆడబిడ్డలకు ఆత్మీయానుబంధాలు అల్లుకున్న పూల మాలికయ్యై, ఇంటి పూబంతి సుకుమార లావణ్యవతి, పడతి పతినెడబాయని సహజ ధర్మచారిణి, సుదతి సద్గుణాల గృహిణి. ధన్యవాదాలు. నమస్కారం. నేటి కవితా సమూహ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు డాక్టర్ చీదెళ్ళి సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. నేటి కవిత అంశానికి గాను నా కవితా శీర్షిక కాంతి చేతిలో కాంతి. అమావాస్య చీకటిని నరికి వెలుగులు చిందించే దివ్యలు, కాంతి పుంజంతో విస్తరించ కాంత చేతిలో వెలిగే దివ్యలు, వెలిగించిన దీపాలతో వెలుగు దివ్యల కాంతులు. ఇంటి చేతిలో దీపం ఇంటి వెలుగుకే ఆలవాలం, ఇంటి చేతిలో దీపం ఇంటి వెలుగుకే ఆలవాలం.
కార్తీక మాస ప్రారంభం సూర్యోదయ వెలుగు దివ్వె. ఆకాశంలో అరుణకాంతులు, నదీమ తల్లికి హారతులు. ముదిత వెలిగించిన దీపాలు, మదిలో కలిగించిన జ్ఞానం, అజ్ఞానం పోగొట్టే తంత్రం, అందరికీ అమ్మ మంత్రం. ముదిత వెలిగించిన దీపాలు, మదిలో కలిగించిన జ్ఞానం, అజ్ఞానం పోగొట్టే తంత్రం, అందరికీ అమ్మ మంత్రం. కార్తీక మాస స్నానాలు మనసు పవిత్రతకు చిహ్నాలు. కార్తీక మాస స్నానాలు మనసు పవిత్రతకు చిహ్నాలు. ప్రమద చేతిలోని ప్రమిద, ప్రమోదం కలిగించిన ఉవిద. సంస్కృతికి తెచ్చు వన్నెలు, లక్ష్మీదేవికి కళల దివ్వెలు. సంస్కృతికి తెచ్చు వన్నెలు, లక్ష్మీదేవికి కళల దివ్వెలు. నమస్కారం, ధన్యవాదాలు. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. గత వారం అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి చిత్ర కవిత అంశాల్లోని నేను ఇచ్చినటువంటి శీర్షిక ఆమె ఒక మణిదీపం. చిరు చలి మేనిని ముద్దాడుతుంటే సిగ్గుల దొంతరలను చెక్కిలిపై నగిషీలు చెక్కుకొని పడమటి సంధ్యారాగపు అరుణిమను నొసటన తిలకంగా దిద్దుకొని కాంతులీను కాంతామణి. కార్తీక దీపం నీ దివ్య తేజస్సు ముందు వెలవెలబోయింది. నీ రుధిరం తైలంగా, నీ ఓర్పు ఒత్తిగా, నీ జీవితమే ఒక ప్రమిదగా నిరంతరం వెలుగుతూ జగతికి వెలుగులు పంచి నీడలన్నీ నీలోనే ఇముడ్చుకున్న ఓ త్యాగమయ్యి, నీ బంగారు చేతిలో ధన్యత నొందిన జ్యోతి తనను పావనం చేస్తుందని నదీమ తల్లి ఎంత ఉవ్విళ్ళూరుతుందో కదా. నీవు లేని ఇల్లు జాబిలి లేని ఆకాశం, నీవు లేని ఇల్లు జాబిలి లేని ఆకాశం. ఆ తారలే దిగివచ్చి నీ చేతి దీపాలై ఒదుగుతున్నాయి. దీపాల మధ్య తానే మహాదీపమై మెరిసిపోయే ముద్దుగుమ్మ, నీకు సాటి, నీవే సాటి. నేటి దృశ్య కవితా గానాలకి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎంఏను కర్నూలు జిల్లా. ఈనాటి అంశం నిజమైన దీపావళి. జరిగిన నరకాసుర వధ అమ్మ చేతిలో, వెలిగిన దీపాలు ప్రతి ఇంటి లోగిలిలో. ఎందరో ఆడపడుచులను బలిగొన్నది రాక్షసత్వం, నేటికి పలు రూపాల్లో మనగలుగుతుంది దానవత్వం. నరకాసుర వారసులు కోకొల్లలు, అంతమొందించుటకు కావాలి సత్యభామ వారసులు. రాజ్యమేలుతున్న రాక్షసత్వం రూపుమాపి, మంట కలుస్తున్న మానవత్వం మేలుకొలిపి, విలువలు సజీవమనే సత్యాన్ని చాటుటకు ఎందరు సత్యభామలు జన్మించాలో, ఎందరు రాక్షసులు బలి కావాలో. అప్పుడే కదా సంబరం అంబరమయ్యేది, నిజమైన పండుగ విలువ తెలిసేది. అజ్ఞాన తిమిరపు పాలట నిజమైన జ్ఞానదీపం వెలిగిన రోజు, జాతికి వెలుగులు నిండే నిజమైన దీపావళి ఆ రోజు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నేను జగదీశ్వరి కందికుప్ప, జగదల్పూర్ నుండి. ఈ నెల 13వ తేదీన నేటి కవిత సాహితీ సమూహం వారు నిర్వహించిన చిత్ర కవితల పోటీలలో నా కవితను అత్యుత్తమ కవిత జాబితాలలో ఎంపిక చేసిన నేటి కవిత నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, న్యాయ నిర్ణేత శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, పత్తిపాటి రూపలత మేడం గారికి, ఇతర నిర్వాహక బృందానికి, వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేదీప్య కాంతుల శీర్షికన నేటి నా కవిత. వేకువ బాలార్కుని కెంజాయదిద్దిన నొసట తిలకంతో, స్థిరమైన చిత్తంతో, ప్రశాంతత రాజ్యమేలిన సుందర సుకుమార వదనంతో, కాలాంజనం దిద్దిన పుండరీకదళ నయనాలతో, అరవిరిసిన సంపెంగ తురిమిన కృష్ణ కుంతల కురులతో, కైమోడ్పుల ప్రమిద ప్రభల కాంతులీను ఇందు వదనంతో, లత్తుకలలరిన పద అందియల చిరుమువ్వల సవ్వడితో, చీకట్ల పారద్రోలు తారావళి మనసు నిండిన దీపావళి కాంతులతో, పసిమివన్నె మేనికి బంగారు వన్నె చీర మరింత వన్నెలీనుతుండగా, నిండు మనస్విని పడతి పూబంతి
నిర్మల యమునా తటీ సమీపాన ఆ చల్లని చంద్రికల తరంగాల వీచికలు అల్లనల్లన ఎదజల్లన సుతరాంగా భక్తి భావనలను ప్రచోదితం చేస్తుంటే కామ్యార్థములు నెరవేర్చమంటూ కార్తీక దీపాలు వెలిగించి కౌటుంబిక ఖ్యాతి కోరుతూ పవిత్ర మనసుతో పవిత్ర జలంలో దీపదానమిచ్చే కాంతామణి దేదీప్య కాంతుల ప్రజ్వలించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నేటి కవిత నిర్వాహకులకు మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జగదీశ్వరి కందికుప్ప. నేటి కవిత సమూహ కార్యనిర్వాహకులకు, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న శ్రీమతి రూపలత గారికి, వెంకటలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 13/11/2023 రోజు రాసిన చిత్ర కవిత శీర్షిక ముగ్ధ అన్న నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కవితను ఇప్పుడు చదువుతున్నాను. భూమిపై జారిన జాబిల్లి నీవైతే నింగిలోని జాబిల్లి నిదురోయింది. సాయం సంధ్యలోని కెంజాయ రంగంతా నీ పాదాలకు పారాణిలా మారి ప్రకాశిస్తుంటే, దేదీప్యమానంగా వెలిగిపోయే సాయంకాలపు సంధ్య నీ అరవింద బింబ ముఖారవిందమునకు సింధూరాన్ని కొంచెం అరువిచ్చింది. ఆ వెలుగులో వెలిగిపోతున్న నీ మోములోని అరుణిమల అందమంతా తనివితీరా చూస్తూ అచ్చెరువొందిన ఆకాశం తెల్లబోయింది. అమావాస్యపు చీకటి రాత్రి నిశీధి వీచికలన్నీ నీ కురులుగా మారి అగరొత్తుల్లా గుబాళిస్తుంటే, వీపంతా పరుచుకున్న నీ నల్లని కురులను చూచిన రాత్రికే గుబులు పట్టుకుంది. నీ మేని సౌకుమార్యం ముందు కుసుమ సుమాల లావణ్యం కూడా కలవరమొందుతుంటే, పసిడి కూడా పనిలో పనిగా తన ఉనికిని మరిచి నీ మేను రంగుకి దాసోహం అంటూ పదవీ విరమణ చేసింది. కోటి కాంతుల దీపాలన్నీ వెలిగే మాసం కోటి దీపోత్సవం అయితే, ఇన్ని దీపాల నడుమ ప్రమిదను పట్టుకున్న ప్రమద ప్రమోదముతో అరచేతిన ఆరిపోని దీపాన్ని పట్టుకొని దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రజ్వలించే ఈ దీపశిఖ వెలుగు ఏ గూటిదో. తన మానస చోరుడి మనసు చేరే దారికై ఈ దీపం దారి చూపేనా? తన మనసైన మగడు తన నుదుటిన దిద్దే సింధూరం కోసం వేచి చూసే ఘడియలన్నీ తన్మయత్వంతో చేస్తున్న చిరు ఊసుల సవ్వడి ఆ శుభతరుణం కోసమేనా? ధన్యవాదాలు. నేటి కవిత కవి బంధువులందరికీ నమస్కారం. చిత్రకవితలో నా కవితా శీర్షిక ప్రమద ప్రమిద. తరగని సిరుల అనురాగ దీపిక తరుణి తరతరాల అనుబంధ గంధాన్ని చూపులలో నింపుకుని, మాట మాటలో మమత్వ సుధలు వంపుకొని, క్షణాలకు వెలుగులద్దే కాంతి దివ్వే కలికి, పుట్టింటి సిరిగా సందడి చేసే సుధతి కాల యవనికపై జీవనతనుల సవ్వడి, మెట్టింటి కలగా అడుగిడి ఆప్యాయతల గనిగా నిలిచే ప్రమద, ఆత్మీయ కాంతుల ప్రమిద. రాత్రికి రాగాలు అద్ది వేకువకు వకువలు నేర్పి, ప్రేమ సేవా కనులుగా చేసే పూజలన్నీ కుటుంబ సంక్షేమానికే అర్పించే ఆమె, ధరణి సహనానికి ప్రతీకగా నిలిచే దీపకలిక. ధన్యవాదాలు. నమస్కారం. సభ్యులందరికీ నమస్తులు. నా పేరు ములస్తం లావణ్య, జగిత్యాల. నేటి కవితలో దృశ్యగాన లహరి కార్యక్రమంలో భాగంగా చిత్ర కవిత అంశానికి నా కవిత శీర్షిక ఆశాదీపాలు. అందాలొలికే సుందరవదనంలో మెరుపు తీగల సన్నని ఒయ్యారపు కోమలాంగి, ముద్దుగా ముస్తాబైన ముదిత ఇంటి సిరి మహాలక్ష్మి. చల్లచల్లని శరత్కాలంలో కార్తీక మాసపు శుభదినములో బాలభాస్కరుడు అరుదించే వేళ, ఆహ్లాదపరిచే సమీరాలు మేనుని పులకరింపజేయగా, చీకటిని పారద్రోలే దీపకాంతులు నదీమ తల్లికి సమర్పిస్తూ, కనుల నిండుగా ఆశాదీపాలు వెలుగగా, మనసు నిండుగా ఆనంద దీపాలు మెరియగా, యోగక్షేమాలు పెళ్లి విరియాలని
ఆశయాలు నెరవేరాలని, సుఖశాంతులు దరి చేరాలని దీపలక్ష్మి స్తుతిస్తోంది ఆ వనిత. ధన్యవాదాలు. సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం చిత్రకవిత అనే అంశంపై అత్యుత్తమంగా ఎంపిక కాబడిన నా కవిత శీర్షిక పరదేవత. దివి నుండి దిగి వచ్చి పంట సిరుల ఐశ్వర్యాలతో జగమంతా పచ్చదనాలు నింపే నదీమ తల్లి సర్వ పాపహరి. అహర్నిశలు పరవళ్లతో ఉరకలు వేసే ఆ పరమ పావన ఝరికి దీపజ్యోతి సమర్పణల ప్రణతులిస్తూ అతివ రూపం అపురూపం. నిత్య యౌవనవతి ప్రకృతి, ఆమె ఆకృతి అయిన సుదతి ప్రతి ఇంట ఉదయ కిరణాల ఉత్సాహం నింపుతూ అష్టలక్ష్మీ రూపమై జ్ఞానజ్యోతుల శక్తి తానై వెలుగుతూ సంస్కృతి సంప్రదాయాల పరంపరను పాటించే పరదేవత. అశోకవనంలో సీత అయినా, వనవాసంలో ద్రౌపది అయినా, దుష్టుల దునిమిన దుర్గయ్య అయినా తన సతీ ధర్మాలు పాటించే కదా విజయ శిఖరాలు అందుకున్నది. భారతీయతకు నిండు ఆదర్శాల దార్శనికతను నింపింది. భారతీయతకు నిండు ఆదర్శాల దార్శనికతను నింపింది. ధన్యవాదాలు. నేటి కవిత. సమూహ మిత్రులందరికీ నమస్కారములు. కే లలిత, ధర్మపురి. చిత్ర కవిత అంశంలో భాగంగా అనురాగ దేవత శీర్షికతో రాసినటువంటి నా కవితను చదవబోతున్నాను. అందాలు చిందుతున్నది అపురూప సౌందర్య రాశి. ప్రమోదంతో చుట్టూ ప్రమిదలను వెలిగించి మిరుమిట్లు గొలిపే ఆ దీపకాంతిలో కాంతులేనుతూ అనురాగ దేవతయై అనుబంధాల వెల్లువలో తేలిపోతూ మది ఆనంద తాండవం ఆడుతుండగా మగని రాకకై వేచి చూస్తున్నది తరుణి తన్మయత్వపు తరంగాలలో లీనమై. గోదారమ్మ చెంతన కూర్చొని ఎదలో ప్రియ సఖుని తలపులన్నీ చింతలు రేపుతుండగా నేనే నీ ఇంటి దీపాన్ని, నీ కంటికి వెలుగు రేఖని, నా చేతి ప్రమిదలో నీ రూపాన్ని చూసుకుంటున్నా మనోహర. క్షణమొక యుగంలా గడుస్తున్నది నీవు లేని జీవితం. హృదయంలో ఏదో తెలియని వెలితి, నీవు నా పక్కన లేవని. ఈ దీపాల సాక్షిగా చెబుతున్నా సఖా, నువ్వే నా ప్రాణం, నీ కోసమే నా జీవితం. విన్నారు కదండి మన సమూహ కవిమిత్రులు వారి వారి కవితల్ని ఆలపించిన తీరు అమోఘం. కొత్త కొత్త అంశాలను ఇస్తూ కొత్తగా కవితల్ని రాబడుతూ వాటిని అత్యుత్తమంగా ఎంపిక చేస్తూ అలాగే దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానాన్ని వినిపిస్తూ వాటికి మళ్ళీ విశ్లేషణ ఇప్పిస్తూ ఇలా ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా ఆవిష్కరిస్తూ మన నేటి కవిత సమూహం ముందుకు వెళ్తోంది. అలాగే ఈ వారంతో 52 వారాలు పూర్తి చేసుకున్న మన నేటి కవిత దృశ్య కవిత గానలహరికి శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు.